చాలా అమాయకత్వంతో వచ్చి ఫోన్ అడుగుతాడు. లేదండి మా ఇంటికి ఫోన్ చేయాలండి, అవసరం అండి, నా ఫోన్, లేకపోతే ఫోన్ పోయిందని ఒక బోకా ఇస్తాడు వాడు. నా ఫోన్ పోయింది, పర్సు పోయింది, ఫోన్ చేసుకోవాలి మా ఇంటికి అంటాడు. సరే, అట్టటి వాళ్ళని మహిళలు అయితే ఆ ఫోన్ ఇవ్వద్దు మీరు. మహిళలు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మహిళలు అయితే ఇవ్వద్దు. ఒకవేళ వాడిని చూస్తే పర్వాలేదు మంచోడే అని అనిపిస్తే మగవాళ్ళు, పురుషులు ఏం చేయాలంటే నంబర్ చెప్పమనండి. వాడు ఏ నంబరో ఆ నంబర్ మీరు డైల్ చేయండి. డైల్ చేసి స్పీకర్ ఆన్ చేయండి. మీకు స్పీకర్ ఆన్ చేసి సెల్ ఫోన్ మన చేతిలో ఉండాలి. మాట్లాడుకోవయ్యా, నీకు ఏ కావాలో మాట్లాడు. రహస్యం అంటే నా వల్ల కాదు. రహస్యం అంటే ఎక్కడికో పోయి పట్టుకెళ్ళి మాట్లాడతానంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మనం వాడిని డైల్ చేసుకోమని వాడి చేతికి ఫోన్ ఇచ్చామా, మళ్ళీ మన చుట్టూ వాడికి ఇచ్చినట్టే. వాడు ఏం నొక్కుతాడో తెలియదు. అలా కొంచెం దూరం వెళ్ళిపోతాడు. దూరం వెళ్ళిపోయి వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. ఇక ఆ దెబ్బకు మన బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుంది. ఎందుకు మొఖమాటం? ఎవడో తెలవని వాడు ఆడి దగ్గర మనం మొఖమాటం ఏంటి? నీకు కావాలంటే ఇదిగో నా స్పీకర్ ఆన్ చేసే మాట్లాడుకో, మీ ఇంటి వాళ్ళతో మాట్లాడుకో. ఇదిగో నా సెల్ ఫోన్ పోయింది, నా పర్సు పోయింది, నీ కష్టాలు చెప్పుకో. అంతేగాని వాడు సెల్ ఫోన్ పట్టుకుని రైల్లో అయితే మన పక్కన కూర్చొని మాట్లాడుకోమంది. నేను అటు వెళ్ళిపోయి మాట్లాడుకుంటా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన ఫోన్ ఇవ్వకూడదు. పక్కకి వెళ్ళాడా మన కొంప ముంచేస్తాడు వాడు. ఇక ఈ మధ్యకాలం ఇంకో రకమైన నేరం ఏంటి? అత్యవసరంగా నాకు డబ్బు అవసరము బ్రదర్, నాకు ఒక 500 1000 రూపాయలు ఇవ్వు, నా దగ్గర క్యాష్ అయిపోయింది, బస్ టికెట్ కొనుక్కోవాలి అని చెప్పి వాడు బుకాయించి మనల్ని నమ్మించి మన దగ్గర 500 1000 తీసుకుంటాడు. వాడు తీసుకుని ఏం చెప్తాడు? నీకు ఫోన్పేలోనో గూగుల్ పేలోనో పేటిఎంలోనో ఇప్పుడే వేసేస్తా, నువ్వు క్యాష్ ఇవ్వు, నీకు ఫోన్లో వేసేస్తానంటాడు వాడు. అని ముందు వాడు క్యాష్ తీసుకోకముందే మనకి వేస్తాడు. వాడు ఎంత మనల్ని నమ్మిస్తాడు చూడండి, ఎలా వేస్తాడు టోకరా. ఎందుకంటే మనకు నమ్మకం కలుగుతుంది. వాడు అసలు మనకి డబ్బు పర్సులోంచి తీయకముందే, గురు బ్రదర్ ఒక 500 కావాలండి, వేసేస్తాను చూడని చెప్పి వాడు మన ఫోన్లో ఫోన్పేనో గూగుల్ పేనో పేటిఎం ఏది ఉంటే అది వేసేస్తాడు. వేసి మన ఫోన్లో చూపించడాడు, వాడి ఫోన్లో వెళ్ళినట్టుగా చూపిస్తాడు. ఇగో చూడండి గురు, ఇగో నీకు 500 పడిపోయింది నీ అకౌంట్లో అంటాడు. ఇంకా చూసాం కదా, ఆనందం పడిందిలే అని చెప్పి మనం తీసి 500 వేయిస్తాం. ఇప్పుడు